హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. లాస్ట్ వీడియోలో మేము కాశీలో మా డే 2లో ఏ ప్లేసెస్ చూసాము, ఏ టెంపుల్స్ చూసాము అని అంతా వీడియోలో చూపించాను కదా. ఇది కాశీలో మా డే 3 అనమాట. సో ఈరోజు కొన్ని ప్లేసెస్ చూడాలని అనుకున్నాము. సో మార్నింగే ఇలా ఒక ఆటో మాట్లాడుకున్నాము. అండ్ మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ ద గ్రేట్ హిందూ బెనారస్ యూనివర్సిటీ అనమాట. సో ఇది ఫస్ట్ మేము అనుకున్న ప్లేస్. సో దీంతో పాటు ఇంకొక 5-6 ప్లేసెస్ అనుకున్నాము. అన్నిటికీ కలిపి ఆటో మాట్లాడుకున్నాం మేము. సో ఇంచుమించు 1200 to 1500 అలా ఛార్జ్ చేస్తారు మనం అనుకున్న ప్లేసెస్ని బట్టి. ఇంచుమించు అన్ని దగ్గరగానే ఉన్నాయన్నమాట. సో ఈ హిందూ బెనారస్ యూనివర్సిటీ సో మనకి పండిట్ మదన్ మోహన్ మాల్వియా గారు 1916లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ క్యాంపస్ ఎంత బాగుందంటే క్యాంపస్ అంతా గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ ఎన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 140 డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట ఈ యూనివర్సిటీలో. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ అండ్ బాగా ఫేమస్ అయిన ఐఐటి బెనారస్ క్యాంపస్ కూడా ఇందులో ఉంది. చూసాం మేము ఐఐటి క్యాంపస్ ఇలాగే. సో ఐఎంఎస్ మెడికల్ కాలేజీలు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, చాలా క్యాంపసెస్ ఉన్నాయి ఇందులో. అలాగే లోపల ఫ్యాకల్టీకి కూడా డిఫరెంట్ ఫ్యాకల్టీస్కి కూడా లోపలే ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడాను. సో క్యాంపస్ చాలా అందంగా ఉంది. మార్నింగే అవడంతో లోకలైట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కగా వాకింగ్ చేస్తున్నారు. అండ్ వాకింగ్ తర్వాత మంచిగా అందరు ఇలా టీ ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా మా టీ కాఫీ ఎంజాయ్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఈ క్యాంపస్ లోపలే కాశీ విశ్వనాథ టెంపుల్ లాగానే ఇక్కడ కూడా టెంపుల్ బిల్డ్ చేశారు మదన్ మోహన్ గారు. సో దీన్ని బిర్లా మందిర్ అని కూడా అంటారనమాట. లోపల శివలింగం ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్. సో ఈయనే మదన్ మోహన్ మాల్వియా గారి స్టాచ్యూ ఇది. సో అండ్ మేము ఇంకొక ప్లేస్ మిస్ చేసాము. ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్లో సారనాథ్ ఉంటుంది. సారనాథ్ బౌద్ధులకి అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్లో ఒక ప్లేస్. సో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము సారనాథ్ వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది. సో మళ్ళీ ఈ లోకల్ ఉన్న ప్లేసెస్ అన్నీ ఇంకా ఎండలో చూడాలి, ఇంకెందుకులే అని మేము మిస్ చేసేసుకున్నాము. బట్ నెక్స్ట్ టైం ఎవరన్నా ఈ ఎండాకాలం కాకుండా వస్తే ట్రై చేయండి. సారనాథ్ కూడా మంచి ఇంపార్టెంట్ ప్లేస్ కదా. సో బౌద్ధ మతం జన్మించింది ఇక్కడే అంటారు. లోపల శివలింగం ఉంది. సో ఇలా లోపలికి వెళ్ళాక స్వామి కనిపిస్తారు మనకి. మంచిగా ఇక్కడ స్వామికి మనం అభిషేకం చేసుకోవచ్చు. అందరూ చక్కగా పాలు అవన్నీ తెచ్చుకొని అభిషేకం చేస్తున్నారు. మేము కూడా మార్నింగే స్వామికి మంచిగా అభిషేకం చేసుకున్నాము. ఎంత బాగా అనిపించిందంటే ఫస్ట్ స్వామి దర్శనం, తర్వాత స్వామికి అభిషేకం చేసుకోవడం. మా డే చాలా మంచిగా స్టార్ట్ అయింది అనిపించింది. గుడి బయట కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ ముందు ఇలా కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. సో టేస్ట్ చేయండి. చిల్డ్ కాఫీ అండ్ దాని మీద ఐస్ క్రీమ్ ఇస్తున్నారు అనమాట. డిఫరెంట్గా ఉంది ఇది కూడాను. సో జస్ట్ సమ్ 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంది. నెక్స్ట్ మేము వెళ్ళింది సంకటమోచన హనుమాన్ టెంపుల్. ఇక్కడ హనుమాన్ ఎంత బాగున్నారంటే స్వామి చూడ్డానికి నిజంగా హనుమానే వచ్చి కూర్చున్నారా అన్నంత బాగా అనిపించింది మాకు స్వామివారి దర్శనము. అండ్ లోపల భజన్స్ చేస్తున్నారు, సత్సంగ్ చేస్తున్నారు. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే ఆ టెంపుల్లో. మేము కూడా ఇంచుమించు ఒక ½ అన్ అవర్ అలా భజన చేస్తూ కూర్చుండిపోయాము. అంత బాగా చేస్తున్నారు భజన్స్. సో ఇక్కడ సంకటాలన్నీ తీరుస్తారంట స్వామి. ఇక్కడ టెంపుల్లో మనం ఏదన్నా అనుకుంటే మళ్ళీ వచ్చి మనం స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఒక మంచి పాజిటివ్ డివైన్ ఫీలింగ్తో బయటకు వచ్చాము ఈ టెంపుల్ నుంచి మేము. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేసు తులసి మానస్ మందిర్. ఇక్కడ గోస్వామి తులసీదాస్ గారు రామచరిత మానస్ రచించారంట. సో ఈ గుడి అంతా ఇలాగా వైట్ మార్బుల్తో మంచిగా అందంగా ఉంది టెంపుల్. అండ్ చుట్టుపక్కల అంతా ఇలా గ్రీనరీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లోపల మనకి ఇక్కడ రామాయణం గోడల మీద అంతా రచించబడి ఉందన్నమాట. సో ఎంత బాగా అనిపించిందంటే మన రామాయణ మహాకావ్యాన్ని ఆ గోడల మీద అంతా చూడడం చాలా బాగా అనిపించింది. మన పిల్లలకి చెప్పడానికి, ఇక్కడ చూపించడానికి కాశీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళకి మన హిస్టరీ అంతా, మన దేవుళ్ళ గురించి, మన ధర్మం గురించి మనం బాగా చెప్పొచ్చు.
అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా తోలుబొమ్మల్లాగా అలాగా రామాయణాన్ని చూపించే విధంగా అంతా ఉన్నాయన్నమాట. ఇంకా మేము అంతా చూడలేదు, మాకు టైం అయిపోతుందని కొంతవరకు చూసి వచ్చేసాము. ఈ గుడి కూడా చాలా బాగుంది. ఎంత పాజిటివిటీ ఉందంటే ఈ టెంపుల్లో కూడా చాలా బాగా అనిపించింది టెంపుల్ అంతా చూడడానికి. సో ఇక్కడి నుంచి ఇంకా మేము నెక్స్ట్ అమ్మవారి గుడికి వచ్చాము. కాశీలో 2 ఫేమస్ అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. ఒకటి ఇది దుర్గా మందిర్ అన్నమాట. సో ఈ టెంపుల్ అంతా ఇలాగా మనకి ఎర్రటి సింధూరం లాగా ఉంటుంది టెంపుల్ కలర్. అమ్మవారు ఇక్కడ ఎంత వైబ్రెంట్గా ఉన్నారంటే అమ్మవారిని చూడగానే మనకు ఒక శక్తి వస్తుందన్నమాట. అంత బాగున్నారు, అంత కళగా ఉన్నారు అమ్మవారు. చాలా పాజిటివ్గా అనిపించింది. ఈరోజు మాకు దర్శనాలు చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి గుళ్ళోనూ. ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ మా లైఫ్లో అనిపించింది. ఈరోజు మాకు ఎంతో బాగుంది. అండ్ టెంపుల్ చుట్టూ ఇలాగ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇలాగ అమ్మవారికి కావాల్సినవి ఇలాగ మంచిగా ఎర్ర మందారం పూలు, అమ్మవారికి పైన కప్పే ఎర్రటి బట్టలు, లోటస్, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు మనము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. సో ఇది పుష్కరిణి అన్నమాట. నెక్స్ట్ మేము ఇంకొక గుడి, అమ్మవారి గుడి గవ్వలమ్మ గుడికి వెళ్ళాము. సో ఇక్కడ మనకి ఒక 5 గవ్వలు ఇస్తారు. ఇది స్వామికి లోపల గుడిలో పూజారి గారికి ఇస్తే మనకు ఒక గవ్వ తిరిగిస్తారు. అది మనం ఇంటికి తెచ్చుకొని మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అనమాట. అది మంచిదని అందరూ నమ్ముతారు ఇక్కడ. సో ఇది గవ్వలమ్మ గుడి. ఇది నెక్స్ట్ మణిమందిర్ అనే గుడికి వచ్చాము మేము. ఇక్కడ కూడా ఈరోజు మంచిగా అందరూ స్వామికి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము అభిషేకం చేసుకోగలిగాము. ఈరోజు పొద్దున్న బిర్లా మందిర్లో అభిషేకం చేసుకున్నాము. ఇక్కడ కూడా స్వామికి అభిషేకం చేసుకునే అవకాశం వచ్చింది. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మాకు స్వామి మా దర్శనాలు ఎంత బాగా జరుగుతున్నాయి, అభిషేకం చేసుకోగలుగుతున్నామని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలా గుడి లోపల మొత్తం ఇలా శివలింగాలు ఉన్నాయి. అండ్ మెయిన్ దేవుడు రాముడు ఉన్నారు ఇక్కడ. సో గుడి అంతా కూడా కొత్తగా కట్టినట్టున్నారు. చాలా ఈస్థెటికల్లీ చాలా ప్లీజింగ్గా ఉంది, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ మేము రామ్నగర్ ఫోర్ట్కి వెళ్ళాము. సో ఇక్కడ కాశీరాజు నివసించిన ప్రదేశం అన్నమాట. యాక్చువల్లీ మేము దీని వెనకాల వ్యాసకాశి ఉంది, అది చూడడానికి వచ్చాము. బట్ ఈ ఫోర్ట్ చూసే మనం దాని వెనకాలకి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం చూసుకొని నెక్స్ట్ మనం వ్యాసకాశికి వెళ్ళాలి. సో ఇంకా అందుకని మ్యూజియం టికెట్ తీసుకున్నాము. అండ్ మ్యూజియం కూడా చాలా బాగుంది. లోపల మనకి రాజులు వాళ్ళ టైంలో వేసుకునే బట్టలు, గన్స్, వాళ్ళు రాసిన లెటర్స్, వాళ్ళు వేసుకునే క్లోత్స్, తర్వాత ఆ టైంలో వాళ్ళ పిక్చర్స్, సో ఇలాగ వాళ్ళ హిస్టరీ అంతా కూడా ఉందన్నమాట మనకి మ్యూజియంలో. బాగా అనిపించింది, పర్వాలేదు మనం తీసుకున్న టికెట్కి. సో ఇది మ్యూజియం చూసుకొని మనం ఇలా బయటికి వస్తే ఇలా గంగా నది ఒడ్డున ఈ ఫోర్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఇలా గంగా నది ఒడ్డున చాలా ప్లెజెంట్గా కామింగ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఈ వ్యాసకాశికి ఒక పురాణ గాథ ఉంది. సో మన పూర్వకాలంలో వ్యాస మహర్షి ఆయన శిష్యులు ఒక 2-3 రోజులు కాశీలో భిక్షాటనకి వెళ్తారంట. కానీ వాళ్ళకి కొంచెమే భిక్ష దొరుకుతుంది. వాళ్ళకి పూర్తిగా ఆకలి తీరకపోవడంతో వ్యాస మహర్షికి బాగా కోపం వస్తుందంట. కాశీని శపించాలి అని అనుకున్న టైంలో అప్పుడు ఒక ముసలావిడ వచ్చి, స్వయంగా అన్నపూర్ణాదేవే వస్తారనమాట ముసలావిడిలాగా, ఆవిడే వచ్చి స్వయంగా వ్యాస మహర్షికి వాళ్ళ శిష్యులకి అన్నం వడ్డిస్తారు. అది అంతా అయిపోయాక వ్యాస మహర్షి కోపం అప్పుడు కొంచెం తగ్గుతుంది. అప్పుడు శివుడు సాక్షాత్తుగా ఆయనకి ప్రత్యక్షమయ్యి సో వ్యాసుడికి చెప్తారనమాట, నువ్వు నేను నివసించే కాశీనే శపించాలనుకుంటావా? ఇది ఎంత పవిత్రమైన ప్రదేశము, ఇంకా నీకు ఈ కాశీలో ఉండే అర్హత లేదు, బయటికి వెళ్ళిపో అని అంటారంట వ్యాస మహర్షిని. అప్పుడు వ్యాస మహర్షి తన చేసిన తప్పును తెలుసుకొని స్వామికి క్షమాపణ చెప్పుకుంటారు. అప్పుడు శివుడు, నేను గంగా నదికి యువతల వైపు ఉన్నాను, సో నువ్వు అవతల వైపు ఉండు అని అంటారు. సో ఆయనకు అలాగే ఒక వరం కూడా ఉంటుంది. వ్యాసకాశి చూడడంతో మన కాశీ యాత్ర సంపూర్ణమవుతుంది. అది ముగించుకొని ఇంక మేము మా రూమ్కి వెళ్ళిపోయాము. సో లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకొని అండ్ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మన ఫేవరెట్ పార్ట్ షాపింగ్ అనమాట. సో ఎక్కడికి వచ్చినా మనం షాపింగ్ చేయాల్సిందే కదా. అది ఇలా బెనారస్ వస్తే ఎలా చెప్పండి షాపింగ్ చేయకపోతే.
చక్కగా ఒక మంచి చీర, బెనారస్ చీర కానీ డ్రెస్ కానీ ఏదైనా చూద్దామని వచ్చాము. సో మాకు క్వాలిటీ అంతా ఏమీ అర్థం అవ్వలేదు. సరే గుర్తుగా ఉంటుంది కదా అని ఇంకా ఒక చీర, ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో చూడాలి మరి క్వాలిటీ ఎలా ఉంటుందో. షాపింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇది ముగించుకున్నాక మేము ఇంకా లోకల్ షాపింగ్కి కూడా వెళ్ళామన్నమాట. సో అలా ఇత్తడి అవి ఉంటాయి కదా, ఇత్తడి బాగా ఫేమస్ కదా కాశీలో. సో ఇత్తడి సామాన్లు ఏమన్నా తీసుకుందామని వెళ్ళాము. ఆ తర్వాత లోకల్ ఫుడ్ అది కూడా ట్రై చేసామన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాకు అయోధ్యకి వందే భారత్ ట్రైన్ ఉంది, మేము స్టార్ట్ అయిపోతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బావ్ని అండ్ తనుష్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.